అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించినటువంటి ప్రిలిమినరీ సిలబస్ ఆధారంగా ఇండియన్ ఎకానమీ చిరంజీవి సార్ అయితే ఫ్రీ టెస్ట్ సిరీస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ 2 టెస్టులకు సంబంధించి మనం యూట్యూబ్ ఛానల్లో ప్రాథమిక కీని డిస్కస్ చేసామండి. సో ఈరోజు మనం టెస్ట్ 3కి సంబంధించి మనం కీని డిస్కస్ చేద్దామండి. మరి చర్చించుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. సో మిత్రమా, మీరు క్షమించాలి, ముందైతే కాస్త స్పీడ్గా చెప్పానండి టెస్ట్కి సంబంధించి, కాస్త సమయం లేకపోవడం వల్ల. సో ఈరోజు మ్యాక్సిమం కాస్త స్లో చెప్పడానికి ట్రై చేస్తానండి. సో ఇంకా మిత్రులు ఎవరైనా సరే మాకు అప్డేట్స్ రావట్లేదని చెప్పి ఎవరైనా అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ ఉంటుందండి. సో వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ కావండి. సో ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో వస్తుంటుంది. సో ఇప్పుడు మనం టెస్ట్ 3కి సంబంధించి కీని డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సౌర కుటుంబంలో ఏ గ్రహాన్ని రామన్లు అందమైన ప్రేమదేవతగా పిలిచారు అని అడిగారండి. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ శని, భూమి, శుక్రుడు, ఇంద్రుడు ఇచ్చారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే శుక్రుడు అండి, 3. సో రెండో క్వశ్చన్ చూద్దామండి. సో ఎస్ఎస్ను రీజన్ ఇచ్చారండి. సూర్యుడు తూర్పును ఉదయించి పడమరను అస్తమిస్తున్నాడు. రీజన్ ఏంటి ఇచ్చారంటే భూభ్రమణం మరియు పరిభ్రమణం పడమటి నుండి తూర్పుకు జరగడం అని ఇచ్చారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ అండ్ ఆర్ వాస్తవం, ఆర్ఏకు సరైన వివరణ ఇస్తుంది అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం. నక్షత్రాల మధ్య తిరిగే ధూళి కణాలతో భూమి ఏర్పడిందని అంతర ధూళి కణాల పరికల్పనను ఎవరు వివరించారని అడిగారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒట్టో స్మిత్ అండి. సో సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడిగారండి. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే రేఖాంశాలు సమానాలు కానీ అసమాంతరాలు, అక్షాంశాలు అసమానాలు కానీ సమాంతరాలు, అక్షాంశ రేఖల వల్ల ఒక ప్రదేశ శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు, రేఖాంశాల సహాయం వల్ల వివిధ ప్రాంతాల్లోని శీతోష్ణ స్థితిలో గల తేడాను తెలుసుకోవచ్చు అని ఇచ్చారండి. సో కోడ్ను ఉపయోగించి సరైన గుర్తించండి అని అడిగారండి. సో ఒకసారి మనం కోడ్ని చూసినట్లయితే మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏబిసి అండి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఫిఫ్త్ చూద్దాం. ఫిఫ్త్ 60 డిగ్రీల ఈ వద్ద బుధవారం సాయంత్రం 4 గంటలు అయితే 90 డిగ్రీల డబ్ల్యూ వద్ద సమయం ఎంత అని అడిగారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అండి 6 AM బుధవారం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్కే బీచ్ వద్ద ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే తూర్పు కనుమల్లో ఎత్తైన ప్రదేశమైన జిందగూడ వద్ద ఉష్ణోగ్రత ఎంత అని అడిగారండి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 12.86 డిగ్రీల సెంటీగ్రేడ్ అండి. సో 7th క్వశ్చన్ చూద్దాం. భూమి యొక్క కేంద్రకం నుండి ఉపరితలానికి వెళ్లే కొలది ఉండే విచ్ఛిన్నతల క్రమాన్ని తెలియజేయండి. సో అయితే డిస్కంటిన్యూస్ కోసం అడిగారండి. కాస్త చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఒకసారి చూడండి. లెహ్మాన్, కన్రాడ్, మోహో, గోటన్బర్గ్ ఇచ్చారండి. సో కోడ్ను ఉపయోగించి చెప్పమన్నారండి. అసలు క్వశ్చన్ చూడండి. కేంద్రకం నుండి ఉపరితలానికి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ ఏడిసిబి అండి. ఏడిసిబి. సో మనకి ఇక్కడ సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో 8th క్వశ్చన్ చూద్దాం. కింది ప్రవచనాలను పరిశీలించడం అడిగారండి. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే భూ ఉపరితలం నుంచి ప్రతి 32 మీటర్ల లోతుకు వెళ్లే కొలది ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున తగ్గుతుంది. బిలో ఏమి ఇచ్చారంటే భూ ఉపరితలం నుంచి భూకేంద్రం వైపు వెళ్లే కొలది భూమి యొక్క విశిష్ట సాంద్రతలు పెరుగుతాయి. సి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే భూ ఉపరితలం నుంచి భూకేంద్రం వైపు వెళ్లే కొలది భూమి యొక్క పీడన బలాలు తగ్గుతాయి. డి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రతలు దాదాపు సూర్యుని ఫోటోస్పియర్ ప్రాంతంలోని ఉష్ణోగ్రతలు సమానంగా ఉంటాయని ఇచ్చారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు కరెక్ట్ ఒకసారి చూడండి. డి అండి. సో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అవుద్దండి. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్రింది మూలకాలను భూమిలో వాటి లభ్యతను ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి అని అన్నారండి. సో గుర్తుపెట్టుకోండి. అవరోహణ, అవరోహణ ఆ అనేది ముందు పుట్టింది కాబట్టి పెద్దది నుండి చిన్నదండి. ఆ రెండో కాబట్టి చిన్నది నుండి పెద్ద అండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బ్లండర్గా గుర్తుపెట్టుకోండి. అవరోహణ. సో దీనికి సంబంధించి మనకు ఆక్సిజన్, ఫెర్రస్, సిలికాన్, మెగ్నీషియం ఇచ్చారండి. సో దీనికి సంబంధించి కోడ్ను ఉపయోగించి ఎన్నుకోమన్నారు. సో మనకి ఆప్షన్ బట్టి చూస్తే దీనికి ఆన్సర్ ఏంటంటే డిసిఏబి అండి. సో మనకు సెకండ్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దామండి. భూమి లోపల శిలాద్రవం భూమి బయటికి తన్నుకొని వస్తున్నప్పుడు భూమి పొరలను ఛేదిస్తూ స్తంభం మాదిరిగా నిటారుగా ఘనీభవించి ఏర్పడిన శిలా స్వరూపాన్ని ఏమంటారని అడిగారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే
డైక్స్ అండి. సో ఆన్సర్ సెకండ్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో భూమి అంతర నిర్మాణం కోసం తెలియచెప్పే ప్రత్యక్ష ఆధారాలేవి? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం భూ అంతర్ నిర్మాణం టాపిక్ చదివేటప్పుడు ప్రత్యక్ష అంటే భూ అంతర్ నిర్మాణం కోసం తెలియజేసేవి ఏంటి అంటే మనకు ప్రత్యక్ష ఆధారాలు పరోక్ష ఆధారాల కోసం చదువుతామండి. ఇది ఖచ్చితంగా చదవాల్సిన బిట్ అండి. సో ఒకసారి చూడండి. ఆప్షన్స్ ఉల్కలు, అగ్నిపర్వత పదార్థాలు, భూకంప తరంగాలు, శిలలు ఇచ్చారండి. కోడ్ను ఉపయోగించి సరైనవి ఎన్నుకోమన్నారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బీడీ అండి. సో ఆన్సర్ 2. సో నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూద్దామండి. ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల రాళ్ళు సంకోచ వ్యాకోచాలకు గురై శిథిలమై రాలిన పదార్థాలతో ఏర్పడిన మైదానాలను ఏమని పిలుస్తారని అడిగారండి. సో 12వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే పెడిప్లైన్స్ అండి. సో ఆన్సర్ ఫస్ట్. సో ఇక్కడ నెక్స్ట్ క్రింది జతలు ఎన్ని సరైనవి అడిగారండి. సో కారకం ఇచ్చారు. ఇక్కడ భూస్వరూపం, పవనం, ఇన్సల్బర్గ్, హిమానీనదం, రోసి మాంటనే, నది, రాతిబలలు, అంతర్భూజలం ఇలా ఇచ్చారండి. కోడ్ను ఉపయోగించి ఎన్నుకోమన్నారండి సరైనవి. సో దీనికి సంబంధించి ఎన్ని వాక్యాలు సరైనవి ఇచ్చారండి. సో మనకి ఇది సివిల్ సర్వీస్లో క్వశ్చన్ కనిపిస్తుందండి. ఇది ఇలానే నెక్స్ట్ టైం మనకు రావచ్చు ఈ మోడల్స్. కాబట్టి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 13వది 2 అండి, 4 జతలు. సో నెక్స్ట్ అవశిష్ట పర్వతాలకు సంబంధించి అని అడిగారండి. సో ఆప్షన్స్ ఒకసారి చూడండి. అవశిష్ట పర్వతాలు వికోసీకరణ ప్రక్రియ వలన ఏర్పడతాయి. 2వ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే బహిర్జనిత బలాల వికోసీకరణం వలన ఒకప్పుడు ఎత్తుగా ఉన్న పర్వతంలోని మెత్తటి పదార్థం శిథిలం కాగా మిగిలిన కఠిన పదార్థం అక్కడే ఒక ఎత్తైన అవశిష్ట పర్వతం వల్లే మిగిలిపోయింది. యుఎస్ఏలోని మొనార్క్ పర్వతం అవశిష్ట పర్వతానికి ఉదాహరణ ఇచ్చారండి. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దామండి. సో చూసినట్లయితే మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏబీసీ సరైనవేనండి. సో మనకు 14వ బిట్టు 2వ ఆప్షన్ సరైనదండి. సో నెక్స్ట్ అంతర్భౌమ గుహ భూతలం నుంచి పైకి పెరిగే సున్నప్రాయ నిక్షేపాలను ఏమంటారు అని అడిగారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్టాలగ్మైట్లు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారండి. భూస్వరూపం రకం, భూస్వరూపం పేరు ఇచ్చారండి. సో చూడండి, హిమానీ నది నిక్షేపం ఇచ్చారు ఇటువైపు, అటువైపు బార్కెన్స్ ఇచ్చారు. హిమానీ నది క్రమక్షయం ఇటువైపు బాల్సన్ ఇచ్చారండి. పవన్ క్రమక్షయం డ్రమ్లైన్ ఇచ్చారు. పవన్ నిక్షేపణం పిషార్డ్ ఇచ్చారండి. సో దీనికి సంబంధించి జతపరచమన్నారు. సో సరైన జత ఏంటంటే ఇక్కడ మనకు కనిపించేది హిమానీ నది నిక్షేపం ఏంటంటే మనకు డ్రమ్లిన్ అండి. సో 3 ఎక్కడ ఉందండి? 1లో ఉంది, 3లో ఉంది. సో నెక్స్ట్ హిమానీ నది క్రమక్షయం చూడండి. ఇక్కడ హిమానీ నది క్రమక్షయం 16 చూడండి ఒకసారి. 4 ఫిషార్డ్ ఎక్కడండి? మనకు 4 ఇక్కడ 2 ఇచ్చారండి. 1, 3 ఇక్కడ వరకు వస్తుంది. సో నెక్స్ట్ ఎలిమినేషన్ చేద్దాం. పవన్ క్రమక్షయం చూడండి. పవన్ క్రమక్షయం ఎక్కడ చూడండి. బాల్స్ 2 ఎక్కడ చూడండి. సో 16 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అండి. సో ఎలిమినేషన్ మెథడ్ కూడా ఖచ్చితంగా రావాలి మీకు. ఎలిమినేషన్ ద్వారా కూడా ఆన్సర్ వేగంగా పెట్టవచ్చు. సో నెక్స్ట్ 17 ప్రశ్న చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో నైరుతి నుండి ఈశాన్యం వైపు వెళ్లే కొలది వర్షపాత పరిమాణం ఎలా ఉంటుందని అడిగారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పెరుగుతుంది అండి. నెక్స్ట్ 18 అండి. ఎసర్స్ని ఇచ్చారు, రీజన్ ఇచ్చారండి. ట్రోపోపాజ్ వద్ద భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపునకు ఉష్ణోగ్రతలు క్షీణిస్తాయి. రీజన్ ఏంటి ఇచ్చారంటే భూమధ్య రేఖ వద్ద కన్నా ధ్రువాల వద్ద తక్కువ ఎత్తులో ట్రోపోపోజ్ ఉంటుందని ఇచ్చారండి. సో దీనికి ఆప్షన్స్ ఏంటంటే మనకు ఏ మరియు ఆర్ వాస్తవం, ఏ ఆర్ ఇచ్చారండి. సో 18కి సంబంధించి ఏంటంటే ఆన్సర్ ఏంటంటే ఏ అవాస్తవం, ఆర్ వాస్తవం అండి. సో 18కి సంబంధించి ఆన్సర్ ఏంటంటే 4 అండి. సో నెక్స్ట్ 19 చూద్దామండి. ఐసోలైన్స్ అనేవి భూమి మీద సమాన విలువను కలిపే రేఖలను తెలపగా ఐసోహేట్స్ అనేవి ఈ క్రింది అంశాలను చూపే రేఖ అని అడిగారండి. సో 19th క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే సమాన వర్షపాత ప్రాంతాలండి. సో 20 క్వశ్చన్ చూద్దామండి. క్రింది పేర్కొన్న స్థానిక పవనాలను అవి ప్రభావితం చేసే ప్రాంతాలతో జతపరచమని ఇచ్చారండి. సో చూడండి, ఇక్కడ చినూక్స్, హార్మిటన్, ఫ్రాన్స్, బెర్గ్ ఇచ్చారు. అటుపక్క అమెరికా, కెనడా, ఘనా, నైజీరియా, దక్షిణాఫ్రికా, జర్మనీ, స్విట్జర్లాండ్ ఇచ్చారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు చూడండి చినూక్ అంటే జర్మనీ, స్విట్జర్లాండ్ కాదండి. సో ఇక్కడ మనకు సేమ్ చినూక్స్ అమెరికా, కెనడా, హార్మిటన్, ఘనా, నైజీరియా. నెక్స్ట్ సి చూద్దామండి. ఫ్రాన్స్ ఎక్కడి నుండి వస్తుందండి? మనకు జర్మనీ, స్విట్జర్లాండ్ అండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ అండి. 20కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్. సో నెక్స్ట్ ముంబైలోని జూహు బీచ్లో ఉదయం 8 గంటల సమయంలో పోట్లు ఏర్పడితే అవి తిరిగి మరుసటి రోజు ఎప్పుడు ప్రారంభమవుతాయని అడిగారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 8 గంటల 52 నిమిషాలు అండి మార్నింగ్. సో ఆన్సర్ 3.
నెక్స్ట్ 22 క్వశ్చన్ చూద్దామండి. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చారండి. సో చూడండి, తరంగం 2 వరుస శృంగాలు ద్రోణుల మధ్య దూరాన తరంగ ధైర్యం అంటారని ఇచ్చారండి. శృంగం మరియు ద్రోణి మధ్యలో గల లంబ దూరాన్ని తరంగ కంపన పరిమితి అంటారని ఇచ్చారండి. తరంగ ధైర్యం 1.74 సెంటీమీటర్ లోపు ఉంటే దాన్ని స్వెల్ అంటారండి. నెక్స్ట్ సూర్యచంద్ర ఆకర్షణ శక్తులు తరంగాలు ఏర్పడడానికి కారణం ఇచ్చారండి. సో దీనికి సంబంధించి సరైన వాటిని గుర్తించమన్నారు కాబట్టి దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే 3 అండి, ఏ మాత్రమేనండి. సో నెక్స్ట్ 23 క్వశ్చన్ చూద్దాం. 23 క్వశ్చన్, ఈ క్రింది వాటిలో శీతల సముద్ర ప్రవాహాలు ఏవి అని అడిగారండి. సో దీనికి సంబంధించి కోడ్ను ఉపయోగించి ఎన్నుకోమన్నారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ చూడండి, ABD. సో 23 ఆన్సర్ ఏంటంటే 2. నెక్స్ట్ జతపరచం ఇచ్చారండి. ఇక్కడ ప్రవాహము ఉనికి ఇచ్చారండి. బెనిగ్వల, ఫాక్లాండ్, కుర్షివో, గల్ఫ్ స్ట్రీమ్, ఇటుపక్క ఉనికి దక్షిణ అమెరికా తూర్పు తీరం, ఆఫ్రికా పశ్చిమ తీరం, జపాన్ తూర్పు తీరం, ఉత్తర అమెరికా తూర్పు తీరం ఇచ్చారండి. సో జతపరిస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుందంటే ఏ చూడండి 2 ఆఫ్రికా తీరం అండి. సో బి ఏంటంటే మనకు దక్షిణ అమెరికా తూర్పు తీరం అండి. సో సి ఏమంటే మనకు జపాన్ తూర్పు తీరం అండి. సో డి ఉత్తర అమెరికా తూర్పు తీరం అండి. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 24 3 అండి, 3. నెక్స్ట్ 25 చూద్దామండి. 25 చూద్దాం. సముద్ర జలాల ఉష్ణోగ్రత లవణీయత వ్యత్యాసాలు సముద్ర ఉపరితలం మీద గుర్తించదగ్గ స్థాయిలో కనిపిస్తాయి. అయితే లోతైన సముద్ర జలాల్లో అడిగారండి. సో దీనికి సంబంధించి ఆప్షన్ చూద్దాం. ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ఉంటుంది, లవణీయతలో వ్యత్యాసం ఉండదు. ఉష్ణోగ్రత లవణీయతలు చాలా వరకు స్థిరంగా ఉంటాయి. ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది, లవణీయత తగ్గుతుంది. సముద్ర ఉపరితలం మీద ఉన్న ఉష్ణోగ్రత లవణీయత వ్యత్యాసాలే ఉంటాయని ఇచ్చారండి. సో 25th ఆన్సర్ ఏంటంటే సెకండ్ అండి. సో సెకండ్. సో నెక్స్ట్ 26 చూద్దాం. ఈ క్రింది వానలో కర్కట్రాక్ అతి సమీపంలో ఉన్న మెట్రోపాలిటన్ నగరం అని ఏదైనా ఇచ్చారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4th అండి, అహ్మదాబాద్. నెక్స్ట్ భారతదేశపు కోడిమెడ అనగానేమి అని ఇచ్చారండి. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దామండి. సో భారత్కి చెందిన ఒక కోడి జాతి. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య ప్రాంతాన్ని కలిపే సన్నని భూభాగము. నెక్స్ట్ సిక్కిం మరియు టిబెట్లను కలిపే ఒక ఇరుకైన ఒక హనుమ. 27th ఏమి ఇచ్చారంటే ఆ 4th ఆప్షన్ లడక్ మరియు టిబెట్ల మధ్య ఉన్న ఒక సన్నని భూభాగం ఇచ్చారండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కోడిమెడ అని గుర్తుపెట్టుకోండి, పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య ప్రాంతాన్ని కలిపే సన్నని భూభాగం అండి. సో 27th ఆన్సర్ 2 అండి. నెక్స్ట్ 28 చూద్దాం. భారత ద్వీపకల్ప భూభాగానికి సంబంధించిన ఇచ్చారండి. సో ఆప్షన్ చూద్దాం. దక్కన పీఠభూమి ప్రధానంగా గ్రానైట్ మరియు నీటి శిలలతో ఏర్పడి ఉంది. దక్కన నాపులు అనేవి ఒక బల్లపరుపు భూములు. ఇవి క్షితిజ సమాంతర లావా పొరలతో ఏర్పడి ఉన్నాయి. వింధ్య పర్వతాలు ప్రబలంగా మాల్వా పీఠభూమికి తూర్పు అంచున విస్తరించి ఉన్నాయి. నర్మదా మరియు తపతి భ్రంశరేఖ వింధ్యసోత్పుర పర్వతాల మధ్య విస్తరించి ఉంది. సో 28th ఆన్సర్ ఏంటంటే మనకు ఇక్కడ ఎన్ని వాక్యాలు కరెక్ట్ అన్నారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 వాక్యాలు సరైనవండి. సో ఇక్కడ అండి ఎవరెస్ట్ శిఖరం ఏ హిమాలయాల్లో ఉందని అడిగారండి. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చారు. ట్రాన్స్ హిమాలయాలు, కేంద్ర హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, ఔటర్ హిమాలయాలు అండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2 అండి, కేంద్ర హిమాలయాలు. సో నెక్స్ట్ ఈ క్రింది ప్రాంతాలను అక్కడ గల ఎత్తైన శిఖరాలతో జతపరచండి ఇచ్చారండి. సో ఉత్తర అండమాను, మధ్య అండమాను, దక్షిణ అండమాను, గ్రేట్ నికోబార్ ఇక్కడ ఇచ్చారండి. ఇటుపక్క శిఖరాలు ఇచ్చారు. తులియర్, హరియట్, డియావాలో, సాడెల్ ఇచ్చారండి. సో దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు A4 చూడండి, ఉత్తర అండమాన్ 4 సాడెల్ అండి. B3 చూడండి, మధ్య అండమాన్ ఎక్కడ డియావాలో చూడండి. C2 ఇక్కడ దక్షిణ అండమాన్ హరియట్ అండి. D1 గ్రేట్ నికోబార్, తులియర్. సో దీనికి 30కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 అండి. నెక్స్ట్ 31 చూద్దామండి. శివాలయ హిమాలయాల దక్షిణ భాగంలో విస్తరించి ఉన్న సచ్ఛిద్ర భూములను అంటే బురద భూములను ఏమని అంటారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టెరాయ్ అండి. సో దీని మీద క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రావచ్చు అండి. ఎందుకంటే ఈ నేలలపైన ఈ బాబరు, బంగారు, టెరాయి దీనిపైన ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో దీనిపైన కూడా చూడండి. నెక్స్ట్ ఇంకేంటంటే 32 చూడండి. దార్వార్ శిలలు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఏ జిల్లాలో లభ్యమవుతున్నాయని ఇచ్చారండి. సో దీనికి సంబంధించి చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, నెక్స్ట్ విశాఖపట్నం, విజయనగరం ఇచ్చారండి. సో 32కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 అండి, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం అండి. సో 33 చూద్దాం. కొల్లేరు సరస్సుకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించమని ఇచ్చారండి. ఏలూరు జిల్లాలో 260 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. రాష్ట్రంలో యాక్సైక్ రామ్సర్ చిత్ర నేల. దేశంలో సహజ మంచినీటి సరస్సులో 3వ పెద్దది. అంతస్థలి నదీ వ్యవస్థను కలిగి ఉందని ఇచ్చారండి. సో దీనికి సంబంధించి సరైన కనుక్కోమన్నారండి. సో ఇక్కడ మనకైతే ABD సరైనవండి. సో ఆన్సర్ 33 అవుతుందండి. 33 అవుతుంది. ఓకే నెక్స్ట్ 34 చూద్దాం.
ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఇచ్చారండి. రాష్ట్రంలో తూర్పు కనుమల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా అల్లూరి. రాష్ట్రంలో పీఠభూమి ఇంచుమించు అన్ని జిల్లాలో విస్తరించి ఉంది. రాష్ట్ర పీఠభూమిలో గ్రానైట్, దార్వార్, బసాల్ట్ వంటి శిలలు ఉన్నాయి. రాష్ట్రంలో తీర మైదానాల శాతం అధికంగా ఉన్న జిల్లా కోనసీమ. దీనికి ఈ 4 లైన్లు ఉపయోగించి సరైన కోడ్ ఉపయోగించి సరైన గుర్తించమన్నారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ABCD కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ మనకి ఏమైందంటే 4 అవుద్దండి. సో నెక్స్ట్ ఈ క్రింది ప్రాంతాలను జత చేయమి ఇచ్చారండి. మైపాడు బీచ్, సూర్యలంక బీచ్, మంగినపూడి బీచ్, పెరుపాలెం బీచ్ ఇచ్చారండి. సో ఇక్కడ ప్రాంతాలు కూడా ఇచ్చారు. పశ్చిమ గోదావరి, నెల్లూరు, బాపట్ల, కృష్ణ మనం ఇప్పుడు వింటున్నామండి. సో మైపాడు బీచ్ ఎక్కడ ఉందండి? మైపాడు బీచ్ ఎక్కడ ఉంది? నెల్లూరు. ఓకే, నెక్స్ట్ సూర్యలంక బీచ్ ఎక్కడ ఉందండి? బాపట్ల. మంగినపూడి బీచ్ ఎక్కడ ఉందండి? మంగినపూడి, కృష్ణ. పెరుపాలెం బీచ్ ఎక్కడ ఉందండి? పెరుపాలెం బీచ్, పశ్చిమ గోదావరి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2 అండి. 35-2. క్రింది పేర్కొన్న ఏ నగరంలో సాంవత్సరిక ఉష్ణోగ్రత రాత్రి మరియు పగలు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు తక్కువగా ఉంటాయని అడిగారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చెన్నై అండి. సో 37 చూద్దాం. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు తీరం వైపు సముద్రంలో ఏర్పడిన ఎల్నినో ప్రభావంతో మన దేశంలో ఏర్పడిన కరువు ప్రభావాన్ని ఏమని పిలుస్తారని అడిగారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎన్సో. 38 చూద్దామండి. ఈ క్రింది వాక్యాలు పరిశీలించండి అని ఇచ్చారండి. నైరుతి ఋతుపవనాలకు మూలాలు ఆగ్నేయ వ్యాపార పవనాలు. మస్క్రీన్ HP వలన మలబార్ తీరం వద్ద ఋతుపవనాల విస్ఫోటనం జరుగుతుంది. ఋతుపవనాలు భారత్లో తాకే మొదటి ప్రదేశం అండమాన్ అండ్ నికోబార్. నైరుతి ఋతుపవనాలు ఎక్కువగా పర్వతీయ వర్షపాతం లక్షణాన్ని కలిగి ఉన్నాయి. సో దీనికి సంబంధించి సరైన వాటిని గుర్తించమన్నారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ABCD కరెక్ట్ ఆన్సర్ అండి. సో 38 ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 4 అండి. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ క్రింది శీతోష్ణ స్థితి లక్షణాలు పరిశీలించండి ఇచ్చారండి. సో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో అత్యంత శుష్క ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉంది. రాష్ట్రంలో అత్యంత తడి ప్రాంతం అల్లూరు జిల్లాలో ఉంది. నైరుతి ఋతుపవన కాలంలో అధిక వర్షపాతం పొందే జిల్లా కోనసీమ. ఈశాన్య ఋతుపవనాలు కాలంలో అధిక వర్షపాతం పొందే జిల్లా నెల్లూరు. సో సరైన వాటిని గుర్తించమన్నారండి. 39 మనకు ఆన్సర్ ఏమైందంటే BD అండి. సో 39-3. నెక్స్ట్ 40 చూద్దాం. ఈ క్రింది ప్రదేశంలో 3 నదులు ఒకే చోట జన్మిస్తున్నాయి. ఒకటి తూర్పు వైపుకు, మరొకటి పశ్చిమ వైపుకు, ఇంకోటి దక్షిణానికి ప్రవేశిస్తున్నాయి. వీటిలో ఒక్కటి మాత్రమే ప్రత్యక్షంగా సముద్రంలో కలుస్తుంది. ఇంతకీ ఆ ప్రాంతం ఏదని ఇచ్చారండి. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ ఒకసారి మనం వెరిఫై చేద్దాం. లాక్ బహల్, మానస్ సరోవరం, మహాబలేశ్వర్, అమరకంటకి ఇచ్చారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అండి. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఇచ్చారండి. ఎత్తిపోతల జలపాతం గుంటూరు జిల్లాలో కృష్ణానది కుడి ఒడ్డున ఉంది. కైలాసపురం జలపాతం చిత్తూరు జిల్లాలో పుత్తూరు దగ్గర ఉంది. తలకోన జలపాతం ఆంధ్రప్రదేశ్లో కల్లా అత్యంత ఎత్తైన జలపాతం ఇచ్చారండి. సో కోడ్ను ఉపయోగించి ఎన్నుకోమన్నారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే B మరియు C అండి. 41 ఆన్సర్ ఏంటంటే 4 అండి. నెక్స్ట్ 42 చూద్దాం. ఈ క్రింది వన్లో సెల్ఫ్ ఫ్లవింగ్ నేలలుగా పిలువబడేవి. సో చూడండి, లాటరైట్ నేల ఇచ్చారు, గ్రే అండ్ బ్రౌన్ నేల ఇచ్చారు, అలోవియల్ నేల ఇచ్చారు, నల్లరేగడి నేల ఇచ్చారండి. సో 42 కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4 అండి. 43 చూద్దాం. రాష్ట్రంలో గల నేలల యొక్క లక్షణాలకు సంబంధించి అని ఇచ్చారు. సో చూద్దాం. నేలల విస్తీర్ణం పరంగా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్న నేలలు ఒండ్రు నేలలు. అత్యధిక విస్తీర్ణంలో ఒండ్రు నేలలు గల జిల్లా అంటే బాపట్ల ఇచ్చారు. ఇసుక నేలలు ఎక్కువగా ఉన్న జిల్లా తిరుపతిని ఇచ్చారు. రాష్ట్రంలో సేంద్రీయ నేలలు ఎక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు ఇచ్చారండి. సో కోడ్ను ఉపయోగించి సరైన వాటిని గుర్తించారన్నారండి. సో దీనికి సంబంధించి అన్నీ తప్పేనండి. సో ఆప్షన్ 43-2 అండి. సో నెక్స్ట్ 44 చూద్దాం. ఈ క్రింది అరణ్యాలు అక్కడ వృక్ష జాతులతో జతపరచని ఇచ్చారండి. ఇక్కడైతే అరణ్యము, అక్కడైతే వృక్ష జాతులు ఇచ్చారు. అరణ్యం చూద్దామండి. ఆకురాల్చు, సతతహరిత, మడ, ఎడారి ఇచ్చారండి. వృక్ష జాతులు వేప, టేకు, ఎబోని, పొన్న ఇచ్చారండి. సో ఆకురాల్స్ ఏంటంటే మనకు టేక్ అండి. సతతహరిత అంటే మనకు ఎబోని అండి. మడ అంటే మనకు పొన్న అండి. నెక్స్ట్ ఎడారి అంటే వేప అండి. సో ఆన్సర్ మనకి 44 ఏమైంది అంటే 4 అండి. సో 44 అవుద్ది. సో నెక్స్ట్ చూద్దాం. IFSR 2021 ప్రకారం అత్యధిక విస్తీర్ణంలో అడవులను పెంచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్లో అధిక విస్తీర్ణంలో అడవులు పెంచిన జిల్లా ఏదని అడిగారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఒకసారి చూద్దామండి. సో తూర్పుగోదావరి ఇచ్చారు ఆప్షన్, సెకండ్ది మనకు విశాఖపట్నం ఇచ్చారు, థర్డ్ది నెల్లూరు ఇచ్చారు, ఫోర్త్ పశ్చిమ గోదావరి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు నెల్లూరు అండి. 46 చూద్దామండి. పిడుగుపాటు సంభవిస్తుందని అనుమానం ఉన్నప్పుడు అడిగారండి. వీలైనంత దూరంగా వెళ్ళాలి, అక్కడ ఉంటే అక్కడే ఉండాలి, ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి, చెట్ల కింద రక్షణ తీసుకోవాలి, చెట్ల కింద నిలబడరాదని ఇచ్చారండి. సో 46 కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు చెట్ల కింద నిలబడరాదండి. సో 46 ఆన్సర్ ఏంటంటే 4. ఈ క్రింది చక్రవాతాలను వాటిలో పవనాల గరిష్ట వేగాన్ని అనుసరించి అవి ఏ స్థాయికి చెందుతాయో జతపరచమని ఇచ్చారండి. సో ఇక్కడ చక్రవాతం పేరు ఇచ్చారు, అక్కడ స్థాయి ఇచ్చారండి. సో మోసా, తేజ్, మిచాంగ్, మిథిలేన్ ఇచ్చారండి. ఇక్కడ సూపర్ సైక్లోనా, సెరవ్ సైక్లోన్ ఇచ్చారండి. సో 47 సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సో A ఫస్ట్ అండి, B 2, C 3, D 4 కాబట్టి మనకు 47 ఆన్సర్ ఏమైందంటే 1 అయిద్దండి. సో 48 చూద్దామండి.
బంగాళాఖాతంలోని అరేబియా సముద్రాల్లో ప్రతి సంవత్సరం జరిగే చక్రవాతాల నిష్పత్తిని అడిగారండి. సో 48కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4:1 అండి. సో 48 ఆన్సర్ ఏంటంటే 2 అండి. సో నెక్స్ట్ 2023 అంతర్జాతీయ విపత్తు కుదింపు దినం యొక్క థీమ్ ఏమిటని అడిగారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 49. సో ఆప్షన్ 3 అండి. సో 50 క్వశ్చన్ చూద్దామండి. 50 క్వశ్చన్, భూకంపాలు సంభవించేటప్పుడు తమ రక్షణ కోసం కమ్యూనిటీ ప్రజలు పాటించాల్సినవి అడిగారండి. సో 50 క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే డ్రాప్, కవర్, హోల్డ్ అండి. సో ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ అండి. సో ఇక్కడ 51 to 100 వరకు ఏంటంటే మనకు రీజనింగ్ పార్ట్లో ఉన్నటువంటి రెండు పార్ట్లు ఇవ్వడం జరిగిందండి. సో ఇది మీకు జస్ట్ కీ చెప్తానండి. సో ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. సో చూడండి, ఒక కోడ్ భాషలో కవుని జెడ్ఆర్ఎఫ్గా రాయిగా, డిఓజీని జేఆర్జీగా రాయిగా అదే భాషలో ర్యాట్ని ఏ విధంగా రాస్తాము. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే WDU అండి. WDU అంటే 51 ఆన్సర్ 2 అండి. నెక్స్ట్ చూడండి, ఒక కోడ్ భాషలో మింట్ని 224 రాయిగా, ఫ్యాన్సీని 245గా రాయిగా అదే భాషలో CONTOUR కౌంటర్ని ఏ విధంగా రాస్తారని అడిగారండి. సో దీని ఆన్సర్ ఎలా వస్తుందంటే ఒకసారి చూడండి. MI అంటే మింట్. సో ఈ పదంలో ఉన్నటువంటి అక్షరాలన్నీ కలపండి, కలిపి అవి ఎన్ని లెటర్స్ ఉన్నాయో దాంతో మల్టిప్లై చేయండి, 224 వస్తుందండి. సో అదే మోడల్లో ఈ లెక్క చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 52 ఆన్సర్ ఏంటంటే 742 వస్తుందండి. సో ఆప్షన్ 4. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఒక కోడ్ భాషలో క్రౌడ్ని 23, 41, 15, 59, 24గా రాశారు. అలానే TRHACK అని 162, 49, 1997గా రాశారు. అయితే అదే భాషలో FRUGL ఫ్రోగల్ గల రాస్తామని చెప్పి అడిగారండి. సో ఇది కూడా మనకు ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఇచ్చి రాస్తే మనకి క్వశ్చన్ వచ్చేస్తుందండి. సో 53 ఆన్సర్ ఏమైందంటే ఫస్ట్ అవుతుందండి. 1512021921 ఆన్సర్ 1 అండి. నెక్స్ట్ 54 చూద్దాం. ఒక కోడ్ భాషలో ఇండియా ఈజ్ మై కంట్రీ అంటే 8573, కృష్ణ ఈజ్ మై ఫ్రెండ్ అంటే 8634, మై కంట్రీ అంటే 73, టీమ్ ఇండియా అంటే 59, కంట్రీని సూచించే కోడ్ అని అడిగారండి. సో 54కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2 అండి. సో నెక్స్ట్ చూడండి, ఒక కోడ్ భాషలో BUREAUని RUBUAEగా రాయిగా, నెంబర్ని MUNREBగా రాస్తే అదే భాషలో DETE సీట్ని ఏ విధంగా రాస్తామని అడిగారండి. చూడండి ఇక్కడ ఈజీ క్వశ్చన్ అంటే చూడండి, మొదటి 3 తిరగేశాడండి, వెనక 3 మళ్ళీ తిరగేశాడు. సో ఆ విధంగా అలా చేసుకుంటే మనకు 55 ఆన్సర్ ఏమైందంటే మనకు ఫోర్త్ ఆప్షన్ అయితే TEDTCA అండి. నెక్స్ట్ 55 చూడండి, BADDFGHJ డాష్ ఇచ్చారండి. చూడండి, ఫస్ట్ది, తర్వాత 1వ, తర్వాత 3వది, తర్వాత 5వది అలా చేసుకున్నారండి. సో అలా చేస్తే మనకి ఆన్సర్ ఏమైందంటే మనకి 56 ఏమైందంటే JM అవుతుందండి ఫస్ట్ ఆన్సర్. 57 చూద్దామండి, PNDQKIRHNSES ఇది కూడా సేమ్ అండి. సో మనం ఇలా వెళ్ళండి, నెంబర్ చేసుకుంటూ వెళ్ళండి, ఇది కూడా వచ్చేది. 57 ఆన్సర్ ఏంటంటే TBX అండి. నెక్స్ట్ DEF2 DE2F2 డాష్ D2E2F3 ఇచ్చారండి. సో 58 కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఫోర్త్ ఆప్షన్ అండి. నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి, కౌంట్ చేసిన తర్వాత సెపరేట్ చేయండి, అంటే విభాగాలు చేయండి, దాన్ని బట్టి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 59 ఆన్సర్ ఏంటంటే 4 అండి. చూద్దాం 4 ఆన్సరు చూద్దాం ఒకసారి. RS చూడండి, RTUS ఓకే, RTU రావాలి. ఓకే, సో ఆప్షన్ ఏమంటే 59 ఆన్సర్ ఏంటంటే 4th అండి. సో 60 చూద్దాం. ఈ క్రింది శ్రేణిలో తప్పు పదాన్ని గుర్తించాలని అడిగారండి. సో వీటి చూసి మనకు తప్పు పదం అనేది గుర్తించమన్నారండి. సో 60th ఆన్సర్ ఏంటంటే QBF అండి, ఆన్సర్ 4. నెక్స్ట్, ఒక బాలుడు ఒక బాలికతో ఈ విధంగా అన్నాడు, నీ తండ్రి యొక్క భార్య నా అమ్మమ్మ యొక్క ఏకైక కుమార్తె అయితే ఆ బాలుడు ఆ బాలికి ఏమగునిచ్చారండి. సో ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ 61 ఆన్సర్ ఏంటంటే సోదరుడు అండి. సో 62 చూద్దాం. ఒక స్త్రీని పరిచయం చేస్తూ మరొక స్త్రీ ఈ విధంగా అన్నది, ఆమె నా భర్త యొక్క తండ్రి మరియు మోహన్ యొక్క తాతకి ఏకైక కుమార్తె అయితే పరిచయం చేసిన స్త్రీకి ఆ స్త్రీ ఏమగునన్నాడండి. సో 62 కోసం ఆన్సర్ ఏంటంటే వదిన లేదా మరదలండి. సో ఆప్షన్ 1. సో 63 చూడండి ఇచ్చాడు. దీనికి సంబంధించి 63కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2nd అండి. సో 64 చూడండి, ఇక్కడ ABCD మరియు F అని 6 వ్యక్తులు ఉన్నారు. C అనే వ్యక్తికి Fకి సోదరి, B అనే వ్యక్తి E యొక్క భర్తకి సోదరుడు, D అనే వ్యక్తి A యొక్క తండ్రి మరియు F యొక్క తాతయ్య. ఈ గ్రూప్లో 2 తండ్రులు, 3 సోదరులు మరియు 1 తల్లి ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఆప్షన్ ఓరియంటెడ్గా వెళ్తే మనకు ఈజీగా వచ్చేస్తుందండి. సో కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ వర్తబుల్ వర్తబుల్ అవ్వు. సో ఆప్షన్ ఓరియంటెడ్గా వెళ్తే మనకు 64 ఆన్సర్ ఏమవుతుందంటే BDF అండ్ 64 ఆన్సర్ ఏంటంటే ABF అండి. 64 ఆన్సర్ ABF. ఓకే అండి. నెక్స్ట్
నెక్స్ట్ చూద్దాం 64 తర్వాత నెక్స్ట్ ఏంటంటే 64 ఆన్సర్ ఏమైందంటే ఏబిఎఫ్ అండి. సో నెక్స్ట్ 65 చూద్దామండి. 65 ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ సో చూడండి 65 ఆన్సర్ ఏంటంటే మనకు ఆప్షన్ 3 అండి 65. నెక్స్ట్ 66 చూద్దాం. నెంబర్ సిరీస్ ఇచ్చారండి 1 2 6 30 210 క్వశ్చన్ మార్కు ఇలా ఇచ్చారండి. సో 66 ఆన్సర్ ఏంటంటే 2310 అండి. సో నెక్స్ట్ 23:531 ఈజ్ యాజ్ ద 27 ఇచ్చారండి. సో స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేసి 23 స్క్వేర్ అంటే 529 ప్లస్ 29 ప్లస్ 231 అదే దాన్ని స్క్వేర్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 731 వస్తుందండి. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఈ క్రింది శ్రేణిలో ప్రశ్నార్థం వచ్చిన సంఖ్యను గుర్తించమన్నారండి. 4 18 డాష్ 100 180 294 అండి. సో చూడండి ఇక్కడ 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్ అంటే 8 మైనస్ 4 అయితే 4. నెక్స్ట్ 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్ అలా సిరీస్ తీసుకెళ్ళండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 68 అంటే 4 అంటే 48 మనకు. నెక్స్ట్ 69 చూద్దామండి. క్రింది శ్రేణిలో ప్రశ్నార్థకం స్థానంలో వచ్చే సంఖ్యను పూరించడం దగ్గరండి 62 74 80 86 95 డాష్ 158 ఇచ్చారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 113 అండి. సో 69 ఆన్సర్ ఏంటంటే 113. సో నెక్స్ట్ పైథాగరస్ సిద్ధాంతం అనుసరించి ప్రశ్నార్థక స్థానంలో సరైన స్థానాన్ని గుర్తించడం అడిగారండి. సో పైథాగరస్ సిద్ధాంతం ఏంటంటే హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజమ స్క్వేర్ ప్లస్ భుజమ స్క్వేర్ అంటే రెండు సైడ్లు స్క్వేర్ వర్గం చేసి కలిపిన తర్వాత హైపోటెన్యూస్ స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలండి. సో అలా చూసుకుంటే మనకు ఏ ఆప్షన్ అయిందంటే మనకు 24 10 26 అయిద్దండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు 70 అండి. 70 కోసం ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అండి. సో 71 క్వశ్చన్ చూద్దాం. క్రింది ఇచ్చిన పటాల్లో ఎన్ని త్రిభుజాలు కలవనిచ్చారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు థర్డ్ అండి 11 కలవండి. సో నెక్స్ట్ 72 చూద్దామండి. క్రింది ఇచ్చిన పటంలో ఎన్ని త్రిభుజాలు కలవని ఇచ్చారండి 72. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు 15 అండి. సో క్రింది ఇచ్చిన పటంలో ఎన్ని చతురస్రాలు కలవనిచ్చారండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 27 అండి. నెక్స్ట్ 74 చూద్దామండి. క్రింది పటంలో దీర్ఘచతురస్రాల సంఖ్య ఎంత అడిగారండి 74. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 24 అండి. సో నెక్స్ట్ 75 క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది పటంలో త్రిభుజాల సంఖ్య ఎంత అడిగారండి 75. దానికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే 19th అండి. సో మనకు 75 ఆన్సర్ ఏంటంటే 3 అండి. సో ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అని అడిగారండి. సో 1728 2197 2744 1225 చూడండి ఇవన్నీ క్యూబ్స్ 12 క్యూబు 13 క్యూబు 14 క్యూబు. ఫోర్త్ ఆప్షన్ మాత్రం ఏంటంటే 35 స్క్వేర్ అండి. సో 76 ఆన్సర్ ఏంటంటే 4th అండి. సో నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించమన్నారండి. సో రాగి సిల్వర్ గోల్డ్ ప్లాటినం. సో 77కి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే రాగి అండి. సో 78 చూద్దామండి. క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించమన్నాడండి. అమ్మీటర్ కరెంటు హైగ్రోమీటర్ పీడనం స్పీడోమీటర్ వేగం సిస్మోగ్రాఫ్ భూకంపాలు ఇచ్చారండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 78 ఏంటంటే మనకు 2 అండి 2. నెక్స్ట్ 80 ప్రశ్న చూద్దామండి. 80 ప్రశ్న 79 చూద్దామండి. ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించమన్నాడండి. 131 151 161 171. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 161 అండి. నెక్స్ట్ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడండి. మహానది కావేరి నర్మదా కృష్ణ ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నర్మదా అండి. నెక్స్ట్ ప్రకటించారండి ఇక్కడ ఊహ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకు ఇవన్నీ మీకు ఆన్సర్లు తెలియజేస్తానండి. సో చదివితే మళ్ళీ మనకు వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి 81కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4 అండి. 81కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4 అండి. కేవలం 3 మాత్రమే అంతర్లీనంగా ఉంటుంది. నెక్స్ట్ 82కి సంబంధించి చూద్దామండి. 82కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు 2 అండి. ఊహ 2 మాత్రమే ఆవశ్యకమైనది అండి 2. నెక్స్ట్ 83 చూద్దామండి. 83కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4 అండి. 1 లేదా 2లలో 1 మాత్రమే పాటించడం ఇచ్చాడండి 83. సో 83కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4 అండి. నెక్స్ట్ 84 చూద్దామండి. 84కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4 అండి. బి మరియు సి మాత్రమే అంతర్లీనమై ఉన్నాయి అండి. నెక్స్ట్ 85 చూద్దామండి. 85 చూద్దాం. 85కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏది పాటించకపోతేనండి. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 85 ఏంటంటే 4 అండి. నెక్స్ట్ 85 అయిపోయింది కదండి. 85 4 అయిపోయింది కాబట్టి 86 చూద్దాం. భారతదేశంలో కళాకారులకు విశ్వవిద్యాలయ హోదా ఇవ్వాలా. సో 86కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 అండి. 1 లేదా 2 బలంగా లేవు. నెక్స్ట్ 87 చూద్దామండి. ప్రకటన ఇచ్చారండి 87. సో దీనికి సంబంధించి వాదన ఇచ్చారండి అంటే స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. దీనికి సంబంధించి 87 ఆన్సర్ ఏంటంటే మనకు 4 అండి. 1 లేదా 2 బలంగా లేవు అండి. 1 లేదా 2 బలంగా లేవు ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 88 చూద్దామండి. 88కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 బలమైన వాదన మాత్రమే ఉంటే. నెక్స్ట్ 89 చూద్దామండి.
89 సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3 అండి. 1 మరియు 2 బలంగా ఉంటే. నెక్స్ట్ 90 చూద్దామండి. 90 ఆన్సర్ చూద్దామండి. 90కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 అండి. 1 అండి ఆన్సర్. అంటే 1 మాత్రమే బలమైన వాదన అని ఇచ్చారండి. సో దీనికి సంబంధించి 90 ఆన్సర్ ఏంటంటే 1 అండి. సో 91 చూద్దామండి. 91కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. 91 సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కేవలం ముగింపు 2 అనుసరించబడుతుంది. నెక్స్ట్ 92 చూద్దామండి. 92 చూద్దాం. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కేవలం ముగింపు 2 అనుసరించబడుతుంది. నెక్స్ట్ 93 చూద్దామండి. 93 కరెక్ట్ చూద్దాం. 93 సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2 మాత్రమే అనుసరించును. నెక్స్ట్ 94 చూద్దామండి. 94 సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డి మాత్రమే సరైనది. 95 చూద్దామండి. 95కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 మరియు 2 అనుసరిస్తాయి. మరి 96 చూద్దామండి. 96కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏది అనుసరించలేదు. నెక్స్ట్ 97 చూద్దామండి. 97కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి మరియు సి అనుసరిస్తాయి. సో 98 చూద్దామండి. 98 సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి మాత్రమే. 99 సంబంధించి ఆన్సర్ చూద్దామండి. 99 సంబంధించి ఆన్సర్ ఏంటంటే 4 అండి. 4. నెక్స్ట్ 100 సంబంధించి ఆన్సర్ చూద్దామండి. 100 సంబంధించి ఆన్సర్ ఏంటంటే 4 అండి. 1 మాత్రమే అనుసరిస్తాను. సో మిత్రమా, ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉంటారో ఆల్రెడీ వాళ్ళకి ఇంకోసారి రివిజన్ అవుతుంది. అలానే ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఏంటంటే ఆప్షన్ అంటే ఏంటో తెలుస్తుంది. అది మనం అంటే చదివేదానికంటే చూసేదానికి కాస్త మైండ్లో ఎక్కువగా గుర్తుంటుంది కాబట్టి ఇలా కీ చెప్పడం జరిగిందండి. సో నాకు ఇంతకుముందు టైం లేకపోవడం వల్ల కాస్త స్పీడ్గా చెప్పాను. సో మిత్రమా, మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను. సో వాట్సాప్లో మీరు జాయిన్ కావండి. అన్ని కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్స్ కానీ ప్రతి అప్డేట్ అనేది వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.